వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని బుల్లెట్ పాయింట్స్ తోటి దీన్ని అనలైజ్ చేసుకుందాం అండి. పెద్ద డీటెయిల్స్ కూడా మనం ఏమీ చేయక్కర్లేదు. బికాస్ స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ముందు ప్రభుత్వానికి తెలుసా లేదా? తెలిసే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. మరి ఆ శాఖ మంత్రి గారు పట్టించుకుంటున్నారా లేదా అనేది తెలియదు. అసలు క్యాబినెట్లో కన్నా వెళ్తోందా లేదా తెలియదు. ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ చేయాలి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసినా కూడా ఇంకా కొనసాగుతోందా? దాని వెనక మరి ఎవరున్నారా? మొత్తం అధికారుల చేతిలోనే ఉంటుందా? మంత్రులకు కానీ వీళ్ళకి ఏం చెప్పాల్సినటువంటి పని లేదా అన్న ప్రశ్నలు కూడా దీనివల్ల వస్తున్నాయి. కాబట్టి ట్రాన్స్కోలో రిపీట్ దందా అని ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి వార్త. దాంట్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి దాదాపు 540 కోట్ల రూపాయల రిపీట్ ఆర్డర్స్. రిపీట్ కొత్తగా టెండర్లు పిలవడం ఇది కాదు. రిపీట్ ఆర్డర్స్ అంటే ఆల్రెడీ ఒక టెండర్ ముందే ఇచ్చేశారు. ఇచ్చేసినటువంటి వాళ్ళకి ఇంకా తర్వాత పర్లేదు, ఇంకా టెండర్లు పిలవడం ఇదేం లేదు, నువ్వు ట్రాన్స్ఫర్ చేసే మొత్తం అన్నీ ఎక్స్పోర్ట్ చేసేసే, మాకు ఇచ్చేసేయని చెప్పి ఇచ్చేయడమే. వాడికి ఒక మాట చెప్పేస్తే చాలు, ఫోన్ చేసి టెండర్, దాని పారదర్శకత, దాని కెపాసిటీ, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో క్వాలిటీ చెక్ ఏంటి, ఇవేం పట్టించుకోం, మనవాడే ఇచ్చేసేయండి. అలా 540 కోట్ల రూపాయలకి రిపీట్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ 33 kV ఫీడర్ C&R ప్యానెల్ వీటిల్లో 1,93,000 రూపాయలు తేడా. అంటే టెండర్లోకి వచ్చేసరికి ధర 6,54,000 అయితే రిపీట్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి 8,47,000. అంటే నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, దానికి కావాల్సినటువంటి సామాగ్రికి నేను టెండర్ పిలిచాను. ఓ 10 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అందులో ఎవడు హయ్యెస్ట్ ఎవడు లోయెస్ట్ చూసుకొని, అందులో క్వాలిటీ ఏంటనేది చూసుకొని, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకొని నేను టెండర్ వాడికి కట్టబెట్టాను. వాడు నాకు సరఫరా చేశాడు. సరఫరా చేసినప్పుడు యూనిట్కి 5 రూపాయలు చెప్పాడు. ఓకే, ఫైన్. నా కింద ఉన్నటువంటి అధికారి, నేను పెట్టుకున్నటువంటి అధికారి, ఓకే వాడి దగ్గర టెండర్ ఓకే చేస్తాడు కదా బాసు, మళ్ళీ ఎలాగో వాడికి చెప్పేస్తారు బాగానే ఉంది కాబట్టి అని చెప్పి ఇంకా కంటిన్యూస్గా వాడికే ఫోన్ చేయడం చెప్పాడు. అయితే ఇక్కడ తేడా ఏం జరిగింది? నాకు 5 రూపాయలు టెండర్ పార్టిసిపేషన్ అప్పుడు యూనిట్ ప్రైస్ ఇచ్చి రిపీట్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని 8 రూపాయలు చేశాడు. అంటే నేను టెండర్ పిలిస్తేనే నాకు తక్కువగా వస్తుంది, రిపీట్ ఆర్డర్ ఇస్తే నేను ఎక్కువ వాడికి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది ట్రాన్స్కోలో జరుగుతున్నటువంటిది పచ్చిగా చెప్పాలంటే. దీనికి ఉన్నటువంటి మరి ఆ అధికారి ఎవరు? రిపీట్ ఆర్డర్కి ఇక్కడ ఏకంగా ఈ 9 లక్షల రూపాయలు ప్లస్ 6,37,000 రూపాయలు 33 kV కెపాసిటర్ బ్యాంకు C&R ప్యానెల్ 2,60,000 తేడా, 64,000. టెండర్ ధర 6,37,000 అయితే 9,10,000కి రిపీట్ ఆర్డరు. 1,50,00,000 దోపిడీ. ఇలాంటి ఎన్ని రిపీట్ ఆర్డర్లు జరుగుతున్నాయి మొత్తం దీంట్లో? దానికి మరి ఆ అధికారి ఎవరు ఏంటి? మరి ఎలాగా? పవర్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అధికారి ఎవరు అనేది తెలుసు. మరి ఎవరి దగ్గర కొంటున్నారు రిపీట్ ఆర్డర్లు? షిరిడి సాయి దగ్గర, ఇంకో కంపెనీయా, హర్యానా కంపెనీయా, ఉత్తరాఖండ్ కంపెనీయా, ఏ కంపెనీ నుంచి కొంటున్నారు? ఒక రిపీట్ ఆర్డర్లోనే 1,50,00,000 రూపాయల దోపిడీ అంటే ఎన్ని రిపీట్ ఆర్డర్లు ఇచ్చారు ఇప్పటి వరకు? ఈ అధికారం మారిన తర్వాత, అధికారం మారకముందు 5 ఏళ్లలో 540 కోట్లకి రిపీట్ ఆర్డర్లు అంటే మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఇంకెంతకి ఇచ్చారు? మరి దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం ఉందా? సమాధానం చెప్పదు. ఇలాంటివి ప్రశ్నిస్తే అదిగో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటారు మీడియాను సైతం. మరి ప్రభుత్వ పెద్దలకు ఇది తెలుసా లేదా? ఇదంతా కూడా చాలామంది తిడుతున్నారు. ప్రభుత్వానికి తెలిసి కూడా ఇలాగే జరుగుతోంది అంటే వాళ్ళు అవినీతిని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి కూడా ఆక్షేపిస్తున్నారు. మరి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి దీనికి. ఇప్పటిదాకా ఎంత దీంట్లో అయ్యింది? సదరు అధికారి ఎవరు? రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇదంతా మళ్ళీ వెనక్కి వసూలు చేయాల్సిందే. టెండర్ కంటే కూడా అదనంగా 2,64,000, తర్వాత 1,93,000 కెపాసిటర్ C&R ప్యానెల్కి సంబంధించి ఈ రెండింటికి కూడా ఇప్పటి వరకు అయినటువంటిది, గతంలో ఇచ్చినటువంటిది అస్మదీయులైనటువంటి కాంట్రాక్టర్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.